సాయి గారు యుద్ధం వచ్చి అసలు విషయాలు కొన్ని మరుగున పడేలా చేస్తుంది. సుప్రీంకోర్టు చాలా సెన్సేషనల్ కామెంట్స్ అనాలా, అబ్జర్వేషన్ అనాలా, యూనిఫామ్ సివిల్ కోడ్ తేవాలని చెప్పేసి అంటాం అనేది ఒకసారి అది చదువుతున్న వాళ్ళకి దే టేకన్ బ్యాక్. ఏంటి సుప్రీంకోర్టు అంటే ఏంటి, యూనిఫామ్ సివిల్ కోడ్ మాట ఎందుకు ప్రస్తావనకు వచ్చింది, ధర్మాసనం ఎందుకు ఆ ప్రస్తావన చేసింది? అసలు ఇందులో చాలా నిజంగా మీరు అన్నట్టుగా యుద్ధం వల్ల ఏమైందంటే చాలా వార్తలు అట్లా పక్కకి వెళ్ళిపోతున్నాయి. నిజానికి యుద్ధము ఇట్లాంటి వాతావరణం లేకపోయి ఉండుంటే ఇది 24 hours ఛానల్స్ దీన్ని ఖచ్చితంగా ప్రమోట్ చేసి న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ అయ్యేది. ఎగ్జాక్ట్లీ, మొత్తంగా దీని మీద నడిచేది, నేషనల్ మీడియా దగ్గర నుంచి లోకల్ మీడియా వరకు. ఏం జరిగింది అని అంటే కనుక సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ ఫైల్ అయింది. ఏమని అని అంటే కనుక ముస్లిం పర్సనల్ లా బోర్డుకి సంబంధించినటువంటి చట్టం ఉంది కదా, ముస్లిం పర్సనల్ లా షరియా అప్లికేషన్ యాక్ట్ 1937 ఉంది. దాంట్లో ఇన్హెరిటెన్స్, వారసత్వానికి సంబంధించినటువంటి అంశాల్లో అండ్ సక్సెషన్కి సంబంధించినటువంటి అంశాల్లో మహిళలకి వాళ్ళ హక్కులు నిజంగా నిలబడట్లేదు. దీనివల్ల వాళ్ళ హక్కులను పరిరక్షించాలంటే దీంట్లో మార్పులు చేయాలని చెప్పేసి పిటిషన్స్ వేశారు. నిజానికి ఇందులో పిటిషన్ వేసింది ఎవరో తెలుసా? ద సో కాల్డ్ లెఫ్ట్ లిబరల్ ఐకాన్ అనేటువంటి ప్రశాంత్ భూషణ్ కూడా ఇది వాదించినటువంటి వ్యక్తి. సో ముస్లిం పర్సనల్ లా బోర్డు లో మీద పలానా దాని సక్సెషన్ యాక్ట్ ఏదో మార్చాలని చెప్పేసి ఆయన అంటూ ఉన్నాడు. దాని మీదనే పిటిషన్ వేశారు. పిటిషన్ వేసిన వ్యక్తి, ఆ పిటిషనర్ల తరపు న్యాయవాది ఎవరంటే ప్రశాంత్ భూషణ్. ఓకే, సో జడ్జిలు ఎవరు, దీనికి ఉన్నటువంటి న్యాయమూర్తులు ఎవరంటే త్రీ జడ్జ్ బెంచ్ ఉంది. వాళ్ళు ఎవరంటే జస్టిస్ సూర్యకాంత్ గారు, జస్టిస్ జోమాలియా బాగ్చి గారు, జస్టిస్ ఆర్ మహాదేవన్ గారు, సిజే ఉన్నాడు. సో ముగ్గురు ఉన్నారు. సో ముగ్గురు ఈ త్రిసభ్య ధర్మాసనం ఏం చెప్పింది అని అంటే కనుక అందరూ ఆ పిటిషన్స్ మీద విచారణ జరిపారు. విచారణలో వచ్చినటువంటి అంశాలు చూశారు. ఇవన్నీ చూసి వాళ్ళు ఏమన్నారంటే ఇండియా మే నీడ్ ఎ యూనిఫామ్ సివిల్ కోడ్, భారతదేశానికి యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలి, అట్లయితేనే ఈ సమస్యలన్నీ పోతాయి అనేది సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం చెప్పినటువంటి మాట. సరే, అది జడ్జిమెంట్ లోపలికి ఇంకా విచారణ జరుగుతుంది కాబట్టి అవన్నీ వస్తాయి. ఇది పాస్డ్ ఆన్ రిమార్క్స్ అంటారు కదా, మామూలుగా రిమార్క్స్ చేస్తుంటారు కదా, అట్లా యూసీసీ రావాలని చెప్పారు. యూసీసీ రావాలనగానే యూనిఫామ్ సివిల్ కోడ్ జడ్జిలు కోర్టు డిసైడ్ చేసేది కాదు, ఇది పార్లమెంట్ తీసుకురావాలని చెప్పేసి కూడా ఇండికేట్ చేశారు. పార్లమెంట్ ద్వారా చట్టం కావాలి. ఈ అంశం మీద చర్చ చాలా రోజులకెళ్ళి నడుస్తున్నదే భారతదేశంలో. ముఖ్యంగా అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసే టైంలో ఆదేశిక సూత్రాల్లో దీన్ని పెట్టారు. ఆర్టికల్ 44 అనుకుంటాను, సబ్జెక్ట్ కరెక్షన్. సో ఆయన ఆదేశిక సూత్రాల్లో పెట్టారు యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలని అంబేద్కర్ గారు. అప్పుడు హిందూ కోడ్ బిల్ తీసుకురావడము ఇవన్నీ తెలుసు. హిందూ కోడ్ బిల్కి వ్యతిరేకంగా ఆయన అంబేద్కర్ గారు మాట్లాడారు. తర్వాత చాలా సంవత్సరాల పాటు యూసీసీ అనే చర్చ నడుస్తూ వచ్చింది. ఈవెన్ బీజేపీ తన మేనిఫెస్టోలో చాలా సార్లు పెట్టింది. బీజేపీకి సంబంధించినటువంటి టార్గెట్స్, ఆబ్జెక్టివ్స్ ఏమైనా ఉన్నాయంటే అందులో అయోధ్య రామ జన్మభూమి ఒకటి, అండ్ ఆర్టికల్ 371, మూడోది యూసీసీ మేజర్ గా. సో యూసీసీ ఇంకా ఆ పెండింగ్ లో ఉంది. దీని మీద ఆల్రెడీ లా కమిషన్ వీళ్ళు ఆల్రెడీ లా మినిస్ట్రీ నుంచి ఆల్రెడీ ప్రజల నుంచి కావాల్సినటువంటి దీనికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ ఇవ్వండి అని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళు చెప్పారు, లా కమిషన్ చెప్పింది. సో దాని మీద ఆల్రెడీ చర్చ నడుస్తున్నటువంటి టైంలోనే ఇన్స్టంట్ ట్రిపుల్ తలాక్ని రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు యూసీసీ మీద సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో మళ్ళీ ఈ చర్చ మొదలవుతోంది. అంటే సుప్రీంకోర్టు ఎందుకు చెప్పింది అనే దాంట్లోకి వస్తే ఇన్హెరిటెన్స్కి సంబంధించి అంటే వారసత్వంగా వచ్చేటువంటి విషయాల్లో మహిళలకు అన్యాయం జరుగుతోంది, ఇట్లాంటి అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మన దేశంలో ఏమున్నాయి, నిజంగానే మన దేశంలో ఉన్నటువంటి చట్టాలు ఎలా ఉన్నాయి, యూనిఫామ్ సివిల్ కోడ్ లేదా అని అంటే మన దగ్గర లేదు. 1937 ప్రకారం ఉన్నటువంటి యాక్ట్ ఇది ముస్లిం పర్సనల్ లా యాక్ట్ మాత్రమే మన దగ్గర ఉంది. అండ్ ఆర్టికల్ 44లో చెప్పినట్టుగా ఆదేశిక సూత్రాలకు అనుగుణంగా యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలనేది మొదటి నుంచి ఉన్నటువంటి చర్చ. ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాలు ఏంటి చెప్తాను నేను. హిందూ మ్యారేజ్ యాక్ట్ అండ్ హిందూ సక్సెషన్ యాక్ట్ ఫర్ హిందూస్, బుద్ధిస్ట్, జైన్స్, సిఖ్స్, ఇదొకటి ఉంది. హిందువులకు సంబంధించినటువంటి పర్సనల్ చట్టం అనమాట. ముస్లిం పర్సనల్ లా షరియా అనేది ఒకవైపు ఉంది. ఇది సివిల్ వాటికే ఇది పరిగణిస్తారు, క్రిమినల్ చట్టంగా షరియాని తీసుకోరు. సివిల్ అంశాలకి వివాహము, లేకపోతే డైవర్సు, లేకపోతే వారసత్వము, ఇట్లాంటి అంశాలకు సంబంధించి ఈ ముస్లిం పర్సనల్ లా షరియా అనుగుణంగా ఇది నిర్వహిస్తారు. బట్ క్రిమినల్ చట్టాల ప్రకారం మాత్రం మళ్ళీ మన భారత న్యాయ సంహిత ఇవే వస్తాయి. ఓకే, మరి క్రిమినల్ వాటికి ఏమో షరియా ఇంప్లిమెంట్ చేయట్లేదు, మరి సివిల్ వాటికి ఎందుకు షరియా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది ఒక్కో చర్చ. బిగ్ క్వశ్చన్ అండి.
షరియా ఇంప్లిమెంట్ చేయాలంటే పూర్తిగా చేయాలి కదా. క్రిమినల్ కి ఇంప్లిమెంట్ చేస్తే దాని పర్యవసనాలు డిఫరెంట్, చాలా డేంజరస్ గా ఉంటాయి. ఇస్లామిక్ నేషన్స్ ఎలా ఉన్నాయి అక్కడ రాళ్లతో కొట్టి చెప్పడం ఒప్పుకోరేమో. అంతే కదా మరి. ఉరి తీయడము, బహిరంగంగా ఉరి తీయడము, కాళ్ళు నరికేయడము, చేతులు నరికేయడము, ఇట్లాంటివన్నీ మనం క్రిమినల్ లో తీసుకోవట్లేదు. బట్ క్రిమినల్ యాక్ట్ ప్రకారమేమో ముస్లిమ్స్ కి సపరేట్ చట్టం లేదు, అందరికీ ఒకటే ఉంది, యూనిఫామ్ ఉంది. నిజానికి భారత న్యాయ సంహిత ప్రకారమే జరుగుతుంది. ఇంతకుముందు ఇండియన్ పీనల్ కోడ్ అనేవాళ్ళం, ఇప్పుడు న్యాయ సంహిత ప్రకారం నడుస్తుంది. సో బట్ ఇప్పుడు సివిలియన్ ఆస్పెక్ట్స్, మ్యారేజెస్, డైవర్స్ ఇట్లాంటివి వస్తేనేమో షరియా ప్రకారం అనేది ముస్లిం పర్సనల్ లా ప్రకారం జరుగుతుంది. సేమ్ అట్లాగే క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ కూడా ఉంది, సేమ్ అట్లాగే పార్సీ మ్యారేజ్ అండ్ డైవర్స్ యాక్ట్ కూడా ఉంది. ఇప్పుడు ఇవన్నిటిని కలిపేసి ఒకటే యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలి, సివిల్ డిస్ప్యూట్స్ అన్నీ కూడా యూనిఫార్మిటీ ఉండాలి, అందరికీ ఒకటే ఉండాలి అనేది చర్చ. సుప్రీంకోర్టు చెప్పడంతో ఇప్పుడు మరి పార్లమెంట్ దీన్ని నిజంగా సీరియస్గా తీసుకొని ముందుకు వెళుతుందా? లెట్స్ హ్యావ్ టు సీ. మన దేశంలోనేనంటే నిజంగా ఇస్లామిక్ దేశాల్లో చాలా దేశాల్లో కూడా ఇవి ఉన్నాయి. కొన్ని దేశాలు మినహా, కొన్ని ప్యూర్ ఫండమెంటల్ ఇస్లామిక్ దేశాలు మినహా చాలా ఇస్లామిక్ దేశాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది. ముఖ్యంగా టర్కీ లాంటి దేశంలో ఉంది. తుర్కియాలో సివిల్ కోడ్ 1926 నుంచి వాళ్ళు అమలు చేస్తున్నారు. స్విస్ లాని కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళు. ఓకే, ట్యునీషియాలో ఉంది. ఓకే, అక్కడ పొలిగామే బ్యాండ్, పొలిగామే అంటే బహుభార్యత్వం బ్యాండ్ ఇప్పుడు ట్యునీషియాలో. మన దగ్గర అది లేదు. అజర్బైజాన్లో యూనిఫామ్ సివిల్ కోడ్ మెయింటైన్ చేస్తున్నారు. కజకిస్తాన్లో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది. అల్బేనియాలో ఉంది. ఇండోనేషియాలో ఉంది. సో ఇట్లా చాలా వాటిల్లో ఉంది. చాలా దేశాల్లో, ముస్లిం దేశాల్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఇక డెవలప్డ్ కంట్రీస్లో అయితే యూనిఫామ్ సివిల్ కోడ్ ఖచ్చితంగా ఉంటుంది. అమెరికా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, అన్ని దేశాల్లో ఉంటుంది. బట్ భారతదేశంలో కూడా ఆ చర్చ నడుస్తున్న టైంలో అందరికీ ఒకే చట్టం ఉండాలి అనే ఒక దృక్పథంలోకి వస్తున్నారు. దీంట్లో ఇది కేవలం ముస్లిమ్స్ నుంచి వ్యతిరేకతే కాదు, ఈవెన్ హిందూస్ నుంచి కూడా కొంత వ్యతిరేకత వస్తుంది. ఇది మనం గమనించాలి. హిందూస్ నుంచి వ్యతిరేకత వచ్చేది ఏంటంటే ముఖ్యంగా హిందువుల్లో ఇప్పుడు మన మ్యారేజ్కి సంబంధించినటువంటి అంశాలు, దీని మీద చర్చ జరగాలి కాబట్టి నేను జస్ట్ రైజ్ చేసి వదిలేస్తున్నాను. దీంట్లో ఏంటంటే సప్తపది అంటారు, ఒక దగ్గర సప్తపది అంటారు, ఇంకో దగ్గర ఇంకోటి అంటారు. రిచువల్స్లో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. కొన్ని ఏరియాస్లో కొంతమంది ఇప్పుడు ట్రైబల్స్ అసలు మ్యారేజ్ కూడా చేసుకోకుండా ఉన్న సందర్భాలు ఉంటాయి. మీకు నార్త్ ఈస్ట్లోని కొంతమందికి అయితే ఈవెన్ ద్రౌపది కల్చర్ ఇక్కడ ఇప్పటికీ ఉంది కొన్ని ఏరియాల్లో. సో ఇట్లా మ్యారేజ్కి సంబంధించి డెఫినేషన్ ఇది స్పష్టంగా ఇలాగే ఉండాలని చెప్పేది లేదు, పద్ధతుల్లో డిఫరెన్స్ ఉన్నాయి. సో అండ్ రాబోయే రోజుల్లో కొలువే యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ అనేది ఇప్పుడు మనం మామూలుగా పెళ్లి చేసుకున్నారంటే తాళిబొట్టు కట్టడం, ఈ ఏదైతే రిచువలిస్టిక్ గా జరుగుతుందో దాన్ని మాత్రం మనం పెళ్ళైనట్టుగానే గుర్తిస్తున్నాం. ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలి అనేది లేదు. ఇట్లా కొన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఈవెన్ హిందూ ఫండమెంటల్స్ నుంచి వస్తున్నటువంటి డిస్ప్యూట్స్ కూడా ఉన్నాయి. సో దీని మీద సమగ్రమైన విచారణ, సమగ్రమైన చర్చ జరగాలి. ఆ చర్చలో నుంచి ఒక అమికబుల్ గా దీన్ని తీసుకెళ్ళాలి. అఫ్ కోర్స్ ప్రతి ఒక్కళ్ళకి ఒకే హక్కు ఉండడం అనేది చాలా అవసరం. మహిళలకి పురుషులతో సమానమైనటువంటి హక్కులు ఇవ్వాలి అన్నటువంటి ఒక స్ఫూర్తి ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పడంతో ఇది దీన్ని ప్రభుత్వం తీసుకుంటుందా, ఎప్పటికి ఇంప్లిమెంట్ చేస్తుంది, లెట్స్ హావ్ టు సీ. చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి గారు. సో చూసాం కదా, అంటే ఇది ఒక కొత్త అబ్జర్వేషన్. సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది అంటే అన్యాపదేశంగా పార్లమెంటు దీని మీద మాట్లాడాలి అని చెప్పడమే, సూచన చేయటమే. సో అంతర్హితంగా చేసిన సుప్రీంకోర్టు చేసిన ఈ సూచనను పార్లమెంట్ పరిగణలోకి తీసుకుంటుంది. ఖచ్చితంగా దీని మీద రాబోయే రోజుల్లో సెషన్స్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి గారు. థ్యాంక్ యూ.